జై శ్రీమన్నారాయణ. అస్మద్గురుభ్యో నమ. శ్రీమతే రామానుజాయ నమ. మంచి మాట విందామా? ఒకరిని ఏడిపించటం చాలా తేలిక. సూటిపోటి మాటలతోటి వాళ్ళని ఏడిపించేస్తుంటారు కొందరు వారిని అందరినీ నవ్వించాల. ఆ నవ్వులో మనం కూడా కిలకిలా నవ్వాల. ఆ నవ్వులో మన బాధలన్నీ మరిచిపోవాలా అనే భావం కొందరికి ఉంటుంది. మరికొందరికి మనం ఎప్పుడు దైవ చింతనలోనే ఉండాలా. ఆ స్వామి కరుణా కటాక్ష వీక్షణాలకి మనం ఎప్పుడూ కూడా కాసుకొని ఆ స్వామికి మనం సేవలు చేస్తూ ఉంటే అవన్నీ స్వామి మన మీద కురిపిస్తుంటారు అని ఉంటారు కొంతమంది. ఇలా అనేక మంది అనేక రకాలుగా ఉంటారు. స్వామి పూజలు చేసి ముక్తిని పొంది స్వామి దగ్గరికి చేర్చటం ముఖ్యమా? ఎదుటి వారిలో బాధలు పోగొట్టి వారిలోని మంచి గుణాలను అబ్బచేసి వారికి స్వామి యందు ప్రేమ కలిగించే మార్గము చూపించటం గొప్ప? ఇంకా అవతల వాళ్ళలో ఉన్న దుర్గుణాలన్నీ వాళ్ళకి తెలిసేలాగా చెప్పి వాళ్ళలో ఇంకా క్రోధము పెంచి వాళ్ళని ద్వేషించి అందరిలో వాళ్ళని ద్వేషింప చేయటం గొప్ప అనటం కాదు. కానీ అసలు మనం ఏది చేస్తే మంచిది? కొందరంటారు, మీరేమి చేయవాకండి, మౌనంగా ఉండండి, మౌనమే మీకు దారి చూపిస్తుంది అని. ఈ నోరిచ్చిన పరమాత్మకి మనం ఏమీ మాట్లాడకుండా మనసు మాట్లాడుతుంది. కానీ మనసుతోనే అన్నీ చెయ్యలేము కదా. మనకేమన్నా కావాలి అంటే నోరు తెరిచి అడిగితే కదా అవతలి వాళ్ళకి తెలిసేది. మనసుతో మాట్లాడుకుంటే ఎలా అర్థమవుతుంది? అందుకనే పరమాత్మ నీకు నోరిచ్చారు, అడుగు, అడిగి తెలుసుకొని వారికి ఏమి కావాలో ఇవ్వు. అవలత్తల మనిషిలోని దుర్గుణాలన్నీ వదలకొట్టి మంచి గుణాలను అబ్బ చెయ్యి. ఎవరైతే ఒక మనిషి మంచి మనసులోనున్న దుర్గుణాలన్నీ పోగొట్టి వాళ్ళకి మంచి అనేవి అవలంబించి వాళ్ళకి నేర్పి వాళ్ళని కూడా మన దారిలోకి తెచ్చి దైవ మార్గం అందు వాళ్ళని నిలిపితే వారే మంచి మనిషి అని చెప్తున్నారు ఇవాళ మంచి మాటలో మంచి మనిషి గురించి. జై శ్రీమన్నారాయణ.